వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించడానికి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ రాత్రికాలం అంతా మంచిగా నిద్రించి ఉదయకాలం లేచి దేవునికి ప్రార్థించి ఈ వాగ్దాన వాక్యంలో పాల్గొంటున్న విధానాన్ని కూడా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మొదటి వాగ్దానంగా, నేను నిన్ను మరువను చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు గొప్ప వాక్యము. నేను నిన్ను మరువను చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా అరచేతులలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అంటే దేవుడు మనం ఇంక మర్చిపోయే ఉద్దేశమే లేదు. ఇప్పుడు మనం మనం చూసినప్పుడు మన చేయి నెట్టి చూసుకున్నప్పుడు మనకి ఏమైనా రాసుకుంటాం. మనకి ఎట్లా గుర్తుకొస్తుంటే ఒక్కొక్కసారి ఫోన్ నెంబర్ రాసుకుంటుంటాం, ఒకసారి పేరు రాసుకుంటాం, ఏదన్నా రాసుకుంటాం, ఎందుకు గుర్తుకోసం. కానీ దేవుడు మనల్ని అరిచేతులు చెప్పుకుంటాను, మిమ్మల్ని నేను మరువను. కానీ ఆ వాగ్దానము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరువునా, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను. మన తల్లి అయినా ప్రసవించినప్పుడు మన తల్లి అయినా మనల్ని చిన్నతనంలో మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మరువను. మీ తల్లిదండ్రులైనా మీ తల్లి అయినా మర్చిపోవచ్చు మిమ్మల్ని, కానీ నేను మరువను. నేను మిమ్మల్ని అరిచేతిలో చెప్పుకొని ఉన్నాను. అంత గొప్ప దేవుడు కనుక మనం దేవుడిని, అందుకే నేను చెప్పేది, ఉదయకాలం వేసి ప్రతిరోజు దేవుని ప్రార్థించండి. దేవుడు మన గొప్ప మేలు చేస్తాడు. రెండో వాగ్దానం, మరియు మీరు ప్రార్థన చేయకుండా వేటిని అడుగుదరో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. చూసారా ఇంత గొప్ప వాక్యము దేవుడు నేను చెప్పుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. మనం ప్రార్థన చేసినప్పుడు, పాపా నాకు ఇది కావాలి, నాకు ఇల్లు లేదు తండ్రి, నాకు ఇల్లు కావాలి, ఇదిగో తండ్రి నా బిడ్డలు చదువుతున్నారు, మా బిడ్డలు ఎంబీఏ చేయాలి, లేదా మా బిడ్డలు ఇంజనీరింగ్ చేయాలి అని నువ్వు ప్రార్థనలో ఏదైతే అడుగుతావో దాన్ని నేను తప్పుగా చేస్తానంటే నమ్మాలైతే. ఇదిగో నాకు ఇది అవసరం ఉంది ప్రభా, ఇది నాకు ఆర్థికపరమైన సమస్యలన్నీ మీరు తీరుస్తారని నేను నమ్ముతున్నాను ప్రభా అని నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు మీరు ఏదైతే ప్రార్థనలో నమ్మి అడుగుతారో అది నమ్మిన ఎడల నేను మీరు పొందుకుందురు అని దేవుడు అంత మంచి వాక్యాన్ని మనల్ని దేవుడు దయచేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ప్రతి ఒక్కరు దేవుడికి మొరపెట్టండి. మనకి ఇంకేమీ వేరే సోర్స్ లేదు. నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన దేవుడు. అందుకే గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు ఆచరించాడు. మన కోసం దేవుడు ఎన్నో మేలులు దాచున్నాడు. మనం ప్రార్థన చేసి అడగటమే, మనం ప్రార్థన చేయాలా, దేవుడిని మొరపెట్టాలా, దేవుడిని అడగాల. మన ప్రతి అవసరాన్ని మన తల్లిదండ్రులు మనం ఎట్లా అడుగుతామో మనం అట్లనే మన ప్రతి అవసరాన్ని దేవుని ముందు మొరపెట్టండి, దేవుని అడగండి. మీరు ఏ మనసులో ఏం దాచుకోవద్దు. ప్రతి విషయాన్ని దేవుని ముందు దేవుని ముందు అడగండి. ఉదయకాల ప్రార్థనలు చాలా గొప్పవి. మీరు ఉదయకాల ప్రార్థనలలో పాల్గొనండి, ఉదయకాల ప్రార్థన వినండి, ఉదయకాల ప్రార్థన చేయండి. బైబిల్ వాక్యాన్ని చదువుకొని ప్రార్థించి మీకోసం, మీ బిడ్డల కోసం, మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి. ప్రతి ఒక్కళ్ళు ఇదిగో నీ వాక్యం యెషయా 49:15 నేను నిన్ను మరువను చూడము, నా ఎరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను. మరియు మత్తయి 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి పొందినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. మీరు ఏదైతే అడుగుతారో అది ఖచ్చితంగా పొందుకుంటారో. నేను ప్రార్థిస్తున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవునిపై నమ్మిక ఇచ్చి. అందుకంటే చూడండి, ఆవగిందంత విశ్వాసం నాకు చాలా. అందుకే దేవుడు చెప్పేది, మీరు పొందినవని నమ్మండి, నేను చేస్తానని చెప్తున్నాడు దేవుడు. కనుక ఒక్కళ్ళు ప్రార్థించండి, మా గురించి కూడా ప్రార్థించండి, మా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. అలాగనే మీ గురించి, మీ కుటుంబాల గురించి నేను ఉదయకాలం ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు ఏదైనా అవసరమైతే చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ 2 వాగ్దానాలు మనం మనసులో ఉంచుకొని దాని ప్రకారం మనం ఉంచుకుంటూ దేవుని ప్రార్థించుకున్నాం. భూమిని ఆకాశము సర్వలోకములకు రీతిగా ప్రపంచం నగరపోతుంది. ప్రభా నాయన, ఇదిగో
గడిచిన రాత్రి కాలంలో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నారు. ఈ ఉదయకాలంలో ప్రభా నాయన లేచి ప్రభా నిన్ను ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళొచ్చులు సూత్రాలు తెలుస్తున్నా. దయగల తండ్రి, అద్భుత కార్యడ, ఆశ్చర్యకార్యడ, మహిళల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, తలంపుల పుట్టకుని పెరిగిన దేవుడివి. మా తలంపులు వేరే, మీ తలంపులు వేరే తండ్రి. మీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా, మీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలరని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా మిమ్మల్ని నా అరిచేతులు చెప్పుకొని ఉన్నానని చెప్పిన తండ్రి ప్రభా నాయన. ఇదిగో ప్రభా, మమ్మల్ని అందరినీ మీ అరిచేతులలో చెప్పుకొని ప్రభా మాకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్న నా గొప్ప దగ్గర తండ్రి. అలాగనే ప్రభా నాయన మీరు ప్రార్థనలో ఏదైతే అడుగుతారో అది నమ్మి ప్రార్థించిన ఎడల, మీరు ఏమైతే అడుగుతారో అది నమ్మిన ఎడలని చేశానని చెప్పి నా గొప్ప దగ్గర తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా ఉదయకాలం మ్రోకరించి కన్నీటితోటి నిన్ను ప్రార్థించి నిన్ను ఏమైతే అడుగుతున్నారో ప్రభా ప్రతి విషయంలో ప్రభావం సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు నాయన, అద్భుత కార్యుడివి. ఎక్కడెక్కడైతే బిడ్డలు దేశాల్లో చదువుతున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా ఉద్యోగాల నిమిత్తం ఎంతమంది బిడ్డల ప్రభా నాయన బాధపడుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. అలాగే ఉదయకాలం ప్రభా ఎంతమంది ఉద్యోగాలు ప్రయాణం వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తున్న బిడ్డలకి పోయి తిరిగి వచ్చి కూడా నీ సన్నిధిలో అలాంటి బిడ్డలందరినీ మీరు భద్రపరచుకోవాలని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరెవరైతే ప్రయాణాలలో ఉంటారో వాళ్ళందరినీ మీరు ఆశ్రయించి కాపాడండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది అయితే హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు బిడ్డలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వైద్యులకి వైద్యుడు గొప్ప తగలదండి. మీకు అసాధ్యమైనటువంటి ఏది లేదు కనుక ప్రభా, సమస్యను సాధ్యమే కనుక ప్రభా నాయన అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదిగో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించి కాపాడండి. ఎక్కడైతే నీ సంఘాలలో ప్రభానైనా నీ వృద్ధాప్యంలో పాస్టర్లు ప్రార్థిస్తున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరికీ మీరు ఆశ్రయించి కాపాడండి. బిడ్డలందరూ మీరు దీవించండి. సంఘాలు మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే మా స్టాఫ్లో సహాయం దయచేయండి. ప్రభావం కూడా సహాయం దయచేయండి. ఎవరెవరైతే మా కుటుంబం నిమిత్తం మా బిడ్డల కుటుంబాల నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ప్రభా అలాంటి వాళ్ళందరినీ పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభావం మా కుటుంబాలను కూడా మీరు చేయండి. వారి ఉద్యోగాల్లో కూడా మీరు తోడుకోండి, ఆశ్రయించి కాపాడగలండి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభానైనా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభా మనస్ఫూర్తిగా దీవిస్తూ ప్రభానైనా నీ కృపలో భద్రపరచుకోగలని మా ప్రభుత్వ మరొక తీసుకుని వేడుకుంటున్నాను. ఆమె ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మేము హృదయపూర్వకంగా అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని ఆశ్రయించండి. ఈ ప్రార్థనలలో కూడా మా ఛానల్ గురించి పెట్టండి. మా ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థిస్తారని వేడుకుంటున్నాం. దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాం.